Hi, this is Ramesh, our YouTube ఛానల్ రమేష్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్. ఆల్రెడీ చాలా వరకు మన క్లాసెస్ కంప్లీట్ అవుతున్నాయి. ఫస్ట్ వీకంలో దిస్ ఈస్ ద లాస్ట్ యూనిట్ మాట. టుడే స్టార్టెడ్ టు ప్రాబ్లమెటిక్ పార్ట్ మాట. ఆల్రెడీ మొన్న నోట్స్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమెటిక్స్ కూడా మీరు రాసుకున్నారు సమ్స్. అందులో ఈరోజు చెప్పబోయేది ఫస్ట్ మోడల్ మాట. ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిల్వల పట్టిని తయారు చేసేటప్పుడు నిల్వలకు సంబంధించి ఎదురయ్యే సందర్భాలు. అందులో ఏంటంటే అందులో మోడల్ నగదు చిట్టా ప్రకారము డెబిట్ నిల్వ అంటే అనుకూల నిల్వ. నగదు చిట్టా ప్రకారము డెబిట్ నిల్వ బ్రాకెట్లో అనుకూల నిల్వ. నగదు చిట్టా బ్యాంకు నిల్వను కనుక్కోవడానికి ఇది టాపిక్ ఈరోజు. దానికి సంబంధించిన సమ్ 1 వినాయక్ ప్లైవుడ్ ఇండస్ట్రీ వారి 31/12/2013 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి తయారు చేయండి. అంటే ఎవరో ఇండస్ట్రీ లేదా ఏదో వ్యక్తికి సంబంధించింది అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ తయారు చేయమన్నారు. అక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించినవి. అందులో నగదు చిట్టా ప్రకారము బ్యాంక్ నిల్వ 25,000, జారీ చేసిన ఇంకా చెల్లింపుకు దాఖలు కాని చెక్కులు 9,500, బ్యాంకులో డిపాజిట్ చేసిన తేదీ 31/12/2013 నాటికి క్రెడిట్ కాని చెక్కులు 5,300, బ్యాంకు ద్వారా వసూలు చేసి క్రెడిట్ చేసిన డివిడెంట్ 3,500, బ్యాంక్ డెబిట్ చేసిన బ్యాంక్ ఛార్జీలు 200. ఇవి మనం ఫార్మేట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫార్మేట్ ప్రకారం ఒక్కొక్క పాయింట్ని మనం తీసుకొని ఆ పాయింట్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అని చెప్పేసి మనం యాడ్ చేయాలి. అదేవిధంగా ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నగదు చిట్టా ప్రకారము అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. నగదు చిట్టా ప్రకారము అంటే నగదు చిట్టా ప్రకారం అన్నప్పుడు నగదు పుస్తకం మనకు ముందు చూడండి. బ్యాంకే ఇక్కడ బ్యాంక్ నిల్వలకు సంబంధ పట్టిని తయారు చేస్తుంది అనుకోవాలి. మీరు కాదు, బ్యాంక్ తయారు చేస్తుంది. ఎందుకంటే బ్యాంకులోనే అకౌంట్స్ రాస్తారు. బ్యాంక్కి మీరు కస్టమర్ మాత్రమే. బ్యాంక్ అనేది అకౌంట్స్ రాస్తుంది. అందుకే డెబిట్ అయినా క్రెడిట్ అయినా బ్యాంక్ సైడే మీరు ఆలోచించాలి. ఎందుకంటే నగదు పుస్తకం అనేది బ్యాంకులోనే ఉంటుంది. పాస్బుక్ అనేది మీకు ఇస్తారు. పాస్బుక్ అనేది బ్యాంక్ స్టేట్మెంట్ అని అర్థం. అంటే మీరు వెళ్ళి నగదు డిపాజిట్ చేసినప్పుడు కానీ, చెక్కులు డిపాజిట్లు చేసినప్పుడు కానీ, ఏదైనా బ్యాంక్ ఛార్జీలు కట్ అయినప్పుడు కానీ అమౌంట్ మీ పాస్ పుస్తకంలో మీ నగదు నిల్వ ఎంత అమౌంట్ ఉన్నది లేనిది చూపడానికి మాత్రమే. కానీ అకౌంట్స్ అన్నీ జరిగేవన్నీ బ్యాంకులోనే. అందుకే బ్యాంక్ సైడ్ మాత్రమే మీరు ఆలోచించాలి. బ్యాంకు మీరు డిపాజిట్ చేస్తే బ్యాంకులో డెబిట్ అవ్వదు. కారణం ఏంటంటే మీ అమౌంట్ బ్యాంక్కి వెళ్తుంది కాబట్టి డెబిట్ అంటే వచ్చిన ప్రయోజనం కాబట్టి. అదే మీరు విత్డ్రా చేస్తే మీరు వెళ్ళి తీసుకుంటే క్రెడిట్ అవ్వదు. అంటే ఇచ్చిన ప్రయోజనం అన్నమాట. డెబిట్ అంటే బ్యాంకుకి వెళ్ళడం, క్రెడిట్ అంటే మీకు ఇవ్వడం. అంటే ఇక డెబిట్ క్రెడిట్ అనే 2 పదాలు బ్యాంకులో మాత్రమే ఆలోచించాలి. బ్యాంక్ సైడ్ మాత్రమే, కస్టమర్ సైడ్ ఆలోచించకూడదు. కస్టమర్ దగ్గర ఉండేది పాస్బుక్. అంటే మీకు బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తే ఇచ్చే బుక్ ఒకటి ఉంటుంది. దాన్నే పాస్బుక్ అంటారు. నగదు బుక్ అంటే కంప్యూటర్లో ఎంటర్ చేస్తారు కదా, మీరు ఎంత అమౌంట్ చేశారో అది మనకి క్యాష్ బుక్ మాట. అంటే నగదు పుస్తకం అంటాము. ఇది మనకి ఇచ్చిన పాయింట్స్. అవి ఏ విధంగా వేయాలి అనేది చూద్దాం. ఒక్కొక్క పాయింట్ని చూస్తే మీకు అర్థమైంది. అన్నిటికీ మించి నగదు పుస్తకం ప్రకారము ఇప్పుడు లెక్క చేసినప్పుడు డెబిట్ అమౌంట్ అనేది మనకి ఆస్తి మాట. నగదు పుస్తకంలో నిల్వ అనేది ఏంటంటే మనకి ఆస్తి అవుతుంది అన్నమాట. కారణం ఏంటంటే మీరు ప్రతి నెల డిపాజిట్ చేయొచ్చు డబ్బులు తీసుకెళ్ళి. అది డిపాజిట్ చేసినప్పుడు మీకు అది ఆస్తే కదా. ఇప్పుడు తీసుకెళ్ళి ఒక 10 లక్షలు లేదా 5 లక్షలు 6 లక్షలు బ్యాంకులో వేసుకున్నారు. బ్యాంకుకి డెబిట్ క్రెడిట్ అంటే డెబిట్ అంటే మీరు ఇస్తేనే డెబిట్ అయ్యింది కాబట్టి అది మీ పాస్ పుస్తకంలో నగదు పుస్తకం సైడ్ డెబిట్ అని ఉంటుంది, క్యాష్ పుస్తకంలో క్రెడిట్ అని. కారణం ఏంటంటే డెబిట్ అనేది మీ ఆస్తి. ఇప్పుడు మీ డబ్బుల్ని బ్యాంకులో దాచుకుంటున్నారు అంటే బ్యాంకులో అకౌంట్స్ రాస్తున్నాం కాబట్టి డెబిట్ వచ్చిన ప్రయోజనం ఏంటంటే మీ యొక్క ఆస్తి డెబిట్ సైడ్ చూపడం జరిగింది. అందుకే పాస్బుక్ మనకి పాస్బుక్లో అయితే క్రెడిట్ సైడ్ చూపడం జరుగుతుంది, నగదు పుస్తకంలో అయితే డెబిట్లో చూపడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ అదే మనం బ్యాంక్కి వెళ్ళి డబ్బులు 10 లక్షలు తీసుకోవాలనుకున్నాం.
అప్పుడు క్రెడిట్‌లో చూపడం జరిగిద్ది పాస్‌బుక్‌లోని. ఇది అలా మాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే డెబిట్ ఒక్కొక్కసారి నగదు పుస్తకంలో డబ్బులు తీస్తే మనకి ఏస్తే పెరుగుతుందన్నమాట. తీస్తే తగ్గుతుంది. ఇది మాట. అది నగదు పుస్తకం ప్రకారము. ఒక 10,00,000 ఏసారు. మీ విలువ పెరిగిద్ది. బ్యాంకు నగదు పుస్తకంలో డెబిట్. అదే తీస్తే తగ్గిద్ది. అదేవిధంగా ఇక్కడ కూడా బ్యాంక్ స్టేట్మెంట్‌లో కూడా మీరు డబ్బులేసినప్పుడు అక్కడ మనకి డెబిట్ సైడ్ అయితే తగ్గుదలను సూచిస్తుందన్నమాట. క్రెడిట్ సైడ్ అయితే పెరుగుదలను సూచిస్తుంది. ఇది అంటే బ్యాలెన్స్ అనేది ఖాతాదారునికి చెల్లించాల్సిన మొత్తాన్ని సూచించడం జరుగుతుంది అక్కడ. అది మనకి పాస్‌బుక్. సరే ఒక్కొక్క పాయింట్‌లోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుద్ది. నగదు చిట్టా ప్రకారం బ్యాంకు నిల్వ 25,000 అంటే మీ ఆస్తి ఎంత ఉందో నగదు చిట్టా ప్రకారం 25,000 ఉంది. ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. ఆన్సర్ అని పెట్టుకొని వినాయక ఫ్లూయిడ్స్ ఇండస్ట్రీ వారి 31/12/2013 నాటి బ్యాంకు నిల్వ సమన్వయ పట్టి తయారు చేయుట. ఇది మన హెడ్డింగ్ ఎప్పుడు ఇలా ఉండాలి. ఇందులో వివరాలు మొత్తం ఇలా ఫార్మేట్ ప్రకారం నగదు చిట్టా ప్రకారం బ్యాంక్ నిల్వ. మీ ఆస్తి ఎంత ఉందండి? క్యాష్ 25,000 25,000 ఉంది. అంటే ఈ 25,000 నుంచే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ పెరగడం తగ్గడం జరుగుతాయి. ఆల్రెడీ ఉందన్నమాట. నగదు చిట్టా ప్రకారం కంటే మీ బ్యాంకులో ఉన్న నగదు పుస్తకంలో 25,000 ఉంది మీ దగ్గర. దీన్ని ఏ విధంగా అనేది చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. జారీ చేసిన ఇంకా చెల్లింపుకు దాఖలు కానీ చెక్కులు 9,500. ఇక్కడ ఏంటంటే జారీ చేసిన ఇంకా చెల్లింపుకు దాఖలు కానీ చెక్కులు అంటే ఎవరు చెక్కులు జారీ చేస్తారు మనకి? ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ చెక్కులు అనేవి మనకి చెల్లింపు కావాలన్నమాట. ఇప్పుడు ఒక చెక్కు రాసిచ్చు ఎవరికి, ఆ చెక్కు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. నువ్వు ఉన్నావు, నీకు అకౌంట్ ఉంది బ్యాంకులో, నీ ఫ్రెండ్కి 9,500 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ ఉందనుకో, ఈ 9,500 రూపాయల కోసం వాడికి చెల్లింపు చేయమని చెప్పి చెక్ని బ్యాంక్కి పంపించావు. ఇప్పుడు బ్యాంక్ కూడా ఏం చేయాలి? ఇవ్వాలి. ఇందులోంచి ఇవ్వాలి. జారీ చేసిన అంటే ఇవ్వడం మన చెల్లింపుకు దాఖలు కానీ చెక్కులు అంటే ఇక్కడ ఏంటంటే 9,500 రూపాయలు అనేవి మనం జారీ చేసు చెక్కును. ఆ చెక్ అనేది మనం జారీ చేసిన ఇంకా చెల్లింపుకు దాఖలు కానీ అంటే చెల్లింపు కాలేదు, ఇంకా చెల్లింపు అయి ఉంటే తీసివేత, చెల్లింపు కాలేదు కాబట్టి కూడిక. ఓకే, 9,500 ప్లస్ చేయాలి. దాఖలు కానీ చెక్కులు అంటాడు ఒక్కొక్కసారి, అప్పుడు కూడిక చేయాలన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకుంటే దాఖలు అయిన చెక్కులు అంటే తీసివేసేయాలి. మీ బ్యాలెన్స్ ఇంకా 9,500 చూపించాలి. అదేవిధంగా నెక్స్ట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన తేదీ 31/12/2013 నాటి క్రెడిట్ కానీ చెక్కులు 5,300. అంటే బ్యాంకులో డిపాజిట్ చేశారు, మీ దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తే మరి క్రెడిట్ కానీ చెక్కులు 5,300. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసిన తేదీ 31/12/2013. మన లెక్క కూడా ఇప్పటికీ వినాయక ఫ్లూయిడ్స్ ఇండస్ట్రీస్ వారు 31/12/2013 బ్యాంకు నిల్వ సమయం పట్టి అంటే ఇదే తేదీకి బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇప్పుడు తీసుకెళ్ళి 31/12/2013 క్రెడిట్ కానీ చెక్కులు అన్నాడు. క్రెడిట్ కానీ చెక్కులు అంటే తీసివేయాలి. అంటే ఇంకా అవ్వలేదు, అయ్యి ఉంటే ఇక్కడికి వచ్చినాం. యాడ్ అవును అమౌంట్ ఇక్కడ యాడ్ అవును. ఎందుకు ఇక్కడ అవ్వలేనప్పుడు ఇంకెందుకు? అది అసలు యాడ్ అవ్వలేదు కాబట్టి ఈ డెబిట్ క్రెడిట్ గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ సైడే ఆలోచించండి. డెబిట్ అంటే వెళ్ళడం, క్రెడిట్ అంటే మనకి ఇవ్వడం. బ్యాంకులో డిపాజిట్ చేశారు కానీ అది క్రెడిట్ కానీ చెక్కులు అంట, అంటే ఇవ్వడం అనేది జరగలేదు. దాన్ని బట్టి మనం మైనస్లో వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ ద్వారా వసూలు చేసి క్రెడిట్ చేసిన డివిడెండ్. బ్యాంక్ ద్వారా వసూలు చేసి క్రెడిట్ చేసిన డివిడెండ్ ఇక 3,500. చూసావా? బ్యాంకు ద్వారా వసూలు చేసి క్రెడిట్ చేసిన డివిడెండ్ అంతే. అంటే బ్యాంకు ద్వారా వసూలు చేసారు. డివిడెండ్ అంటే ఏంటి? మనకి ఆస్తి మాట. బ్యాంకే వసూలు చేసింది మాట. వసూలు చేసినప్పుడు డెబిట్ అంటే రావడం, క్రెడిట్ అంటే ఇవ్వడం, అంటే ప్లస్ మాట. అంటే బ్యాంక్ సైడే ఆలోచించాలి ఇక్కడ.
నగదు చట్టా ప్రకారం కాబట్టి ఆలోచించాలన్నమాట. బ్యాంకు ద్వారా వసూలు చేసిన, క్రెడిట్ చేసిన డివిడెంట్ 3,500. ఇది నెక్స్ట్. బ్యాంకులో డెబిట్ చేసి బ్యాంక్ ఛార్జీలు 200. బ్యాంక్ ఛార్జీలు ఎలాగో మీకు తెలిసినవి కట్ అవుతాయి. ఖర్చులు నష్టాలు కాబట్టి కట్ అవుతాయి అన్నమాట. బ్యాంక్ డెబిట్ చేసిన బ్యాంక్ ఛార్జీలు తీసివేయాలి. ఇదిగో 200 అంటే ఈ రెండు కలుపుకుంటే 13,000. 13,000కి 25,000 ఆల్రెడీ మనకున్న అమౌంట్ కలిపితే 38,000. ఓకే, 38,000లోంచి తీసివేత 5,300 నుండి 5,500 తీసేస్తే 32,500. ఏంటంటే ఎక్కువగా ఇది బీఆర్ఎస్ అనేది ఎవరు చెప్పరండి. కారణం ఏంటంటే ఇది అర్థం కాదు, మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇది ఎప్పుడు అర్థమైందంటే ఫార్మేట్స్ అన్నీ చదవాలి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం మీకు అర్థమైందని నేను అనుకోను, ఎందుకంటే ఒకసారి అర్థమవుతుంది. ఇది ఎక్కువ ఫార్మేట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఫార్మేట్స్ ప్రిపేర్ అవుతేనే ఇది చేయగలరు, లేదంటే తప్పే చేస్తారు. చూసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, పాస్బుక్ అనేది మన దగ్గర ఉంటుంది, క్యాష్ బుక్ అనేది బ్యాంకులో ఉంటుంది. మనం డబ్బులు వేసినా తీసినా, చెక్కులు పంపించినా మనకు వచ్చిన బ్యాంకు వాడే డెబిట్ క్రెడిట్ చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ ఒక ఉద్యోగి ఉన్నాడు, ఉద్యోగికి 10,000 జీతం నెల వస్తుంది. నెల వచ్చినప్పుడు ఎవరో ఇస్తున్నారు, కంపెనీ అనేది బ్యాంకులోకి వెళ్ళి డిపాజిట్ చేస్తుంది. ఫస్ట్ డెబిట్లో చూపిస్తుంది నగదు పుస్తకంలోనే వెళ్ళడం. అదే అమౌంట్ మీకు శాలరీ రూపంలో వస్తుంది కాబట్టి క్రెడిటెడ్ అని వస్తుంది. అప్పుడు పాస్ పుస్తకంలో ఏముంటుంది, మీకు ఇచ్చినట్టే ఉంటుంది క్రెడిట్ అని. అక్కడ నగదు పుస్తకంలో డెబిట్ అని ఉంటుంది, మీకు ఇచ్చినట్టు క్రెడిట్ అని ఉంటుంది. అదే డిఫరెన్సియేషన్. అది గ్రహింతే మీరు ఈజీగా చేయవచ్చు. ఓకే, టుడే టాపిక్ ఇది. ఒక లెక్క అయింది, ఇంకో 2-3 లెక్కలు చెప్పుకోవచ్చు. ఆల్రెడీ సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 1% ఉంది. మీరు ప్రిపేర్ అవ్వడమే ఉంటుంది. ప్రిపేర్ అవుతే చాలా ఈజీ. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.